Praise be to God and good evening to everyone. దేవుని నామానికి మహిమ పరచబడును గాక. మీ అందరికీ వందనాలు. I hope you all have taken at least some bit of rest in the evening. సాయంత్రం వేళ కొంత విరామ సమయం మీరు తీసుకున్నారని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. And I want to take about the next 45 minutes to finish an important session on the authority of Scripture. మిగిలిన 45 నిమిషాలు నేను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. లేఖనముల యొక్క అధికారము. Okay, so in the first session on the doctrine of the Word of God, దేవుని వాక్య సిద్ధాంతము అనే దాంట్లో మొదటి తరగతిలో మనము we looked at what is the Word of God. దేవుని వాక్యము అంటే ఏమిటో మనం ధ్యానం చేసాం. And we came to understand that the focus of study for all these sessions would be on the written word, that is the scriptures that we have in our hands. ఈ యొక్క తరగతుల్లో మన యొక్క ధ్యాన కేంద్రం ఏమిటంటే రాయబడి ఉన్న దేవుని లేఖనాల గురించిన అధ్యయనం. And then in the last two sessions we asked the question, how do we know that only these 66 books belong in the Bible? చివరి 2 తరగతుల్లో మనం అడిగిన ప్రశ్న ఏమిటంటే ఈ 66 గ్రంథాలు దేవుని లేఖనాలుగా మనం ఎలాగో పరిగణించగలము అనేది మనం ధ్యానించాం. So our goal in those two sessions was to determine which books belonged in the Bible and which books did not. మన యొక్క 2 తరగతుల ధ్యాన కేంద్రం ఏమిటంటే ఏ పుస్తకాలు దేవుని లేఖనాలు, ఏ పుస్తకాలు దేవుని లేఖనాలకు సంబంధం లేనివి అనే విషయాలు ధ్యానించాం. I think we spent enough time to successfully determine that in the last two sessions. ఆ 2 తరగతుల్లో కూడా సరైన సమయాన్ని ఆ నిర్ధారణ చేయడానికి మనం కేటాయించి ఉన్నాం. Our next step is to ask this question. ఇప్పుడు ఈ తర్వాత మన ఆలోచన, మన యొక్క మెట్టు ఏమిటంటే ఈ ప్రశ్నతో ఆరంభం అవుతుంది. What does the whole Bible teach about itself? బైబిల్ గ్రంథమంతా గ్రంథమును గురించి ఏమి బోధిస్తుంది? What does the whole Bible teach about itself? దైవ గ్రంథము దాని గురించి ఏమి బోధిస్తుంది? So when the Bible speaks about itself, దైవ గ్రంథము గురించే బోధిస్తున్నప్పుడు the teachings can be classified into 4 categories. దైవ గ్రంథం యొక్క బోధలు 4 క్రమాల్లో లేదా 4 కోణాల్లో మనం పెట్టొచ్చు. Or లేకపోతే when the Bible speaks about itself, బైబిల్ దాని గురించి అదే మాట్లాడుతున్నప్పుడు it talks about 4 main attributes of Scripture. దేవుని లేఖనాల యొక్క 4 ప్రాముఖ్యమైన గుణలక్షణాల గురించి తెలియజేస్తుంది. Or 4 characteristics of Scripture. లేఖనాలకున్న 4 గుణలక్షణాలని అది వివరిస్తుంది. Number 1, మొట్టమొదటిది, the Bible speaks about the authority of Scripture. దేవుని లేఖనాల యొక్క అధికారాన్ని అది బోధిస్తుంది. Number 2, రెండవది, it speaks about the clarity of Scripture. వాటి దేవుని లేఖనాల యొక్క స్పష్టతను గురించి బోధిస్తుంది. Number 3, మూడవది, it speaks about the necessity of Scripture. లేఖనాల యొక్క ఆవశ్యకతను గురించి బోధిస్తుంది. And number 4, నాలుగవది, it talks about the sufficiency of Scripture. లేఖనాల యొక్క సమృద్ధి, లేదంటే లేఖనాలు సరిపోతాయి, దానికి మించి ఇంకేమీ అవసరం లేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాయి. Sufficiency. లేఖనాలు సమృద్ధి లేదా లేఖనాలు మాత్రమే సరిపోతాయి. Okay, I'll tell you again. So when the Scripture speaks about itself, లేఖనాల గురించే మాట్లాడుతున్నప్పుడు they talk of themselves as having 4 attributes. 4 ప్రాముఖ్యమైన లక్షణాలు లేఖనాలకి కలిగి ఉన్నవని లేఖనాలు ప్రబోధిస్తుంటాయి. Or 4 characteristics. 4 గుణ లక్షణాలు. Number 1, మొట్టమొదటిది is the authority of Scripture. లేఖన అధికారము, లేఖనాలకున్న అధికారం. Or scriptures are authoritative. దేవుని లేఖనాలు అధికారపూర్వకమైనవి. Okay. Number 2, రెండవది, the clarity of Scripture. లేఖనాల్లో ఉన్న స్పష్టత. It means the Scriptures are clear for our understanding. లేఖనాలు మన అవగాహన చేసుకోవడానికి సుస్పష్టంగా రాయబడ్డాయి. Number 3, మూడవది, the necessity of Scripture. లేఖనాల యొక్క ఆవశ్యకత. We need Scripture, మనకు లేఖనాల అవసరము, especially for our salvation and our spiritual lives. మన రక్షణ గురించి, మన ఆధ్యాత్మిక జీవితం గురించి లేఖనాల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. And number 4, నాలుగవది, is the sufficiency of Scripture. లేఖనాలు మనకి సరిపోతాయి. Scripture is sufficient for our belief and practice. మన విశ్వాసానికి Practice. Abhyasa. మన విశ్వాసానికి అభ్యాసానికి లేఖనాలు సరిపోతాయి. Okay. So what are the 4 characteristics that the Bible declares about itself? Number 1, బైబిల్ దాని గురించి అది చెప్పే 4 లక్షణాలు చెప్పండి. మొట్టమొదటి ఏంటి? the authority of Scripture. లేఖనాల యొక్క అధికారము.
The లేఖనాల clarity of యొక్క scripture, స్పష్టత, necessity of scripture. Okay. లేఖనాల యొక్క ఆవశ్యకత. Number 4. లేఖనాలు మనకి సరిపోతాయి. Wonderful. Okay. So in this session, we'll briefly talk about the first characteristic or the first attribute, which is the authority of scripture. ఈ తరగతిలో లేఖనాముల యొక్క అధికారము అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. Now, when we say that the scriptures are authoritative, దేవుని లేఖనాలు అధికారపూర్వకమైనవి అని మనం చెప్పినప్పుడు in exactly what sense does the Bible claim to be authoritative? ఏ కోణములో దైవ గ్రంథము అధికారపూర్వకమైనదని దాని గురించి అది ప్రబోధిస్తుంది. How can we become persuaded that the Bible or the scriptures claim to be the word of God? దేవుని లేఖనాలు దైవ వాక్కులు అని మనం ఏ విధంగా నిశ్చయపరుచుకుంటాం? Number 1, మొట్టమొదటిది, the Bible claims to be the word of God and thus authoritative by some direct claims it makes about itself. బైబిలు దేవుని వాక్కు, అదే విధంగా అధికారపూర్వకమైన వాక్కులు అని చెప్పడానికి బైబిలే కొన్ని నేరుగా దాని గురించి అది ప్రబోధిస్తుంది. So number 1, by its direct statements. అది నేరుగా ఉద్ఘాటించే కొన్ని వచనాలు లేదంటే వాక్కులు. More than 3,800 times in the entire Bible, 3,800 కంటే ఎక్కువ సార్లు బైబిల్ అంతట్లో కూడా the Bible claims to be a revelation from God and thus the word of God. బైబిలు దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు అన్న విషయాలు రాయబడ్డాయి. Okay, and as part of it, there is this phrase, thus says the Lord, repeated, especially in prophets. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే మాట ప్రవక్తల ద్వారా సారిసారికి ఉటంకించబడింది. So more than 3,800 times, the Bible directly, through direct statements, claims to be a revelation from God. 3,800 సార్లకు పైగా దైవ గ్రంథమైన బైబిలు తన్ను గురించి తానే నేరుగా కొన్ని వాక్కులు ప్రకటించుకుని ఉన్నది. So when the Bible is read by us, we must understand that it comes with the very authority of God himself. దేవుని గ్రంథము మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడే నేరుగా తన వాక్కుల చేత అధికారపూర్వకంగా దీన్ని వ్రాసి ఇచ్చాడు. The Bible is authoritative. బైబిలు అధికారపూర్వకమైనది. It has authority over your life and my life as Christians. నీ జీవితం మీద, నా జీవితం మీద, క్రైస్తవులైన మన జీవితం మీద దీనికి అధికారం ఉన్నది. Now, this is not some obscure doctrine that the Bible is teaching. ఏదో ఒక మూల పెట్టిన సిద్ధాంతం లాంటిది కాదు ఇది. But it's talking about its authority more than 3,800 times. ఇది 3,800 సార్లు కంటే ఎక్కువగా మాట్లాడింది ఆ విషయం గురించి, అధికారం గురించి. Look at Genesis chapter 15 and verse 1. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. Okay, notice here, the word of the Lord came to Abraham in a vision. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనపూర్వకంగా వచ్చింది. Okay, now look at 1 Kings chapter 17 verse 14. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా. For thus says the Lord God of Israel. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. Okay, now look at Psalm 103 verse 7. 103వ కీర్తన 7వ చరణం చూడండి. 103వ కీర్తన 7వ చరణం. తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. Okay, so when you look at Genesis, when you look at Kings, when you look at any part of the Bible, ఆదికాండం చూసినా, లేకపోతే రాజుల గ్రంథాలు చూసినా, కావ్య గ్రంథాలు చూసినా, ఎక్కడ చూసినా, you see any part of the Bible, it makes it clear that it is a revelation of God itself, and thus it comes with the very authority of God. ఏ భాగంలో దైవ గ్రంథము మనం చూసినప్పటికీ కూడా ఇది దేవుని ప్రత్యక్షత, దేవుని అధికారపూర్వకమైన లేఖనాలన్న భావం మనకు తెలుస్తుంది. Even the New Testament affirms that again and again. నూతన నిబంధన కూడా ఇదే భావాన్ని సారిసారిగా దృఢపరుస్తుంది. Hebrews chapter 1 verses 1 and 2. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. Now God long ago he spoke through prophets in many ways and in various times.
పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. Notice who spoke in the past? పూర్వకాలమందు మాట్లాడింది ఎవరు ఆలోచించండి. God himself. దేవుడే. Although he was speaking through the prophets, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పటికీ it came with the very authority of God himself. ఆయన దైవ అధికారపూర్వకంగా మాట్లాడాడు. And in these last days he has spoken to us through his son whom he appointed heir of all things. ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మనతో మాట్లాడుచున్నాడు. Okay, ఆయన వారసుడు అన్న మాట కూడా చూస్తాం. So when you look at the entire Bible, బైబిల్ అంతటిని మనం చూసినప్పుడు it makes it clear through its direct statements that it is the very revelation of God. నేరుగా రాయబడిన వాక్కులను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని వాక్కు, అధికారపూర్వకమైన వాక్కులు. And because it comes from God itself and God is the source of it, it comes with the very authority of God. దీనికి కేంద్రము దేవుడే కాబట్టి, దేవుని యొద్ద నుంచే వచ్చాయి కాబట్టి ఇది దేవుని వాక్కులు, అధికారపూర్వకమైన లేఖనాలు. So personally, when you read the Bible, వ్యక్తిగతంగా మనం దైవ గ్రంథాన్ని చదివినప్పుడు don't read it like you read any other book. ఇతర గ్రంథాలు మనం చదివినట్టుగా దైవ గ్రంథాన్ని మనం చదవకూడదు. This is not a novel. ఇది ఒక నవల కాదు. This is not a fiction story. ఇది ఒక కథ కాదు. This is not something that is suggesting things to your life where you have an option to leave it or take it. నీ జీవితంలో తీసుకోవాలా వదిలేయాలా అనే సలహాలు ఇచ్చే పుస్తకం కాదు ఇది. The entire Bible is permeated with direct references to the fact that it is the revelation of God and therefore it has authority on your life and my life. బైబిల్ అంతా కూడా దేవుని ద్వారా ఇవ్వబడిన వాక్కులు, లేఖనాలు దైవ అధికారంతో కూడినవి. నీ జీవితం మీద, నా జీవితం మీద దీని ప్రభావం ఉంటుంది. Brothers and sisters, I want to say something very personally here. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. Individually, వ్యక్తిగతంగా the authority in your life, ultimate authority should be the word of God. నీ జీవితం మీద సంపూర్ణ అధికారము దేవుని లేఖనాలకు మాత్రమే ఉండాలి. The authority, and the ultimate authority in every assembly of God should be the word of God. ప్రతి సంఘములో కూడా అంతిమ అధికారము దేవుని లేఖనాలదై ఉండాలి. Okay. Secondly, రెండవదిగా we learn about the authority of the word of God from the attitude of the Lord Jesus Christ towards the Bible. దైవ లేఖనాల అధికారము మనం ఎలాగో నేర్చుకుంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వైఖరి లేఖనాల పట్ల ఎలా ఉన్నదో చూస్తే మనకు అర్థమవుతుంది. How was the attitude of the Lord towards the Bible or towards the scriptures? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వైఖరి దేవుని లేఖనాల పట్ల, దైవ గ్రంథం పట్ల ఎలా ఉండేది? He is our example. ఆయన మన మాదిరి కదా. He is our model. ఆయన మన యొక్క మాదిరి కదా. He's our older brother whom we take after. ఆయన మన అన్న కదా. ఆయన వెనకాల మనం వెళ్ళవలసిన వారం కదా. And therefore his attitude towards scripture must be our attitude as well. ఆ లేఖనాల పట్ల ఆయన వైఖరి లానే మన వైఖరి కూడా ఉండాలి. Look at what he said about scripture. లేఖనాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. Matthew chapter 5 verses 17 and 18. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము Okay, notice here, I have not come to abolish the law. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు అన్నమాట మీరు చూడండి. He says, I've come to fulfill the law, the scriptures. నేను నెరవేర్చడానికి వచ్చాను లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని. And further, verse 18. 18వ వచనం చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Okay, not the least stroke of a pen shall pass away from the law until all is accomplished. ఒక పొల్లైనను ఒక సొన్నైనను ఆకాశం భూమి గతించిపోవాలి గాని అవి నెరవేరకుండా ఉండవు అని చెప్పాడు. You know, in the Hebrew alphabet, హెబ్రీ యొక్క భాషలో ఉన్న అక్షరాల్లో there are 22 letters. 22 అక్షరాలు ఉన్నాయి. Okay, the smallest letter is just a stroke like this. It's called yod. వాటిలో ఉన్న చిన్న అక్షరం ఏంటంటే ఒక చిన్న గీతలాగా ఉంటది. It's called yod. Yod. దాని పేరు. Okay. So Jesus is saying here, not even that little stroke will pass away without that being fulfilled. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
ఆ చిన్న గీతలా ఉండే ఆ అక్షరము కూడా నెరవేర్చబడకుండా పోదు అని ఆయన చెప్తున్నారు. He believed in the authority of scriptures. ఆయన లేఖన అధికారాన్ని నమ్మాడు. And he affirms the authority of scriptures. లేఖన అధికారాలైన దృఢపరిచాడు. And he authenticates scripture in his own life. అంతేకాకుండా ఆ యొక్క అధికారాన్ని ఆయన జీవితంలో ఆయన అనుసరించాడు. Look at what he said in Matthew 26 verse 24 as he was approaching the cross. 26వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే ఆయన సిలువకు వెళ్తున్న సందర్భంలో మత్తయి సువార్త 26-24 Okay, that's fine. So he says the Son of Man is to go just as it is written about him. మనుష్య కుమారుడు ఆయన గురించి రాయబడిన ప్రకారమే వెళుతున్నాడు. He ordered his life based on scriptures. ఆయన జీవితాన్ని లేఖనానుసారంగా ఆయన క్రమపరిచాడు. He is certifying the Old Testament scriptures, saying they are authoritative, and therefore I will order my life based on the scriptures. ఆయన పాత నిబంధన లేఖనాలు అధికారపూర్వకమైన లేఖనాలు దానికి అనుసారముగానే నా జీవితాన్ని నేను కొనసాగించానని ఆయన తెలియజేస్తున్నారు. And since our model is the Lord Jesus Christ, యేసు ప్రభువు మన మాదిరి అయి ఉండగా we must also order our lives based on scripture. లేఖనానుసారముగానే మన జీవితాన్ని నడిపించాలి, క్రమపరుచుకోవాలి. So how do we know that the Bible is authoritative? దైవ గ్రంథము అధికారపూర్వకమైనది అని మనకు ఎలా తెలుసు? Number one, మొట్టమొదటిది by the direct statements it makes about itself. బైబిల్ తన గురించి తను చెప్పే వాక్కుల ద్వారా మనకు అర్థమవుతాయి. We saw more than 3,800 times the Bible makes direct statements that it is a revelation of God and thus has the authority of God. 3800 సార్లకు పైగా ఇది దేవుని లేఖనాలు అధికారపూర్వకమైన లేఖనాలని బైబిల్ తనంతట తానే తన గురించి చెప్తుంది. Secondly, రెండవది, we see the authority of scripture by the attitude of our Lord Jesus Christ, our model towards scripture. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క వైఖరి లేఖనాల పట్ల ఎలా ఉన్నదో చూడడం ద్వారా ఆయన మన మాదిరి. He spoke about the authority of scripture and he lived the authority of scripture. ఆయన లేఖనాల యొక్క అధికారాన్ని ప్రబోధించాడు, దాని ప్రకారం ఆయన జీవించాడు. Thirdly, మూడోది, and this is a very personal applicational thing I want to talk about. ఇది చాలా వ్యక్తిగతంగా మనం అనుసరించవలసినది, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. We are convinced that the Bible is the word of God as we read and study God's word. దేవుని లేఖనాల్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా ఇది దేవుని వాక్కులు అని మనము దృఢపరచబడాలి, నిశ్చయతలోనికి రావాలి. We could give all kinds of arguments about the reliability of God's word and everything. దేవుని యొక్క లేఖనాల యొక్క అధికారము లేకపోతే నమ్మకత్వము వాటన్నిటి గురించి ఎంతో వివరించవచ్చు. And all those are wonderful things. అవన్నీ మంచివే. But unless you sit at the foot of scriptures and read them and study them for yourselves, you will never experience the authority of scriptures in your own life. నీవుగా దేవుని లేఖనాల యొద్ద ఉండి నేర్చుకోవడానికి వాటిని ధ్యానించకపోతే ఆ లేఖనాల యొక్క అధికారం నీకు అర్థం కాదు. And our ultimate conviction that the Bible is the word of God comes in our personal experience of God's word as you read it and study it again and again. మనముగా దేవుని లేఖనాల్ని చదివి ధ్యానించినప్పుడు ఆ లేఖనాల అధికారాన్ని మనముగా అనుభవిస్తాం. Okay, got that right? Let me just talk to us about a few things that we need to do in our Christian lives to experience the authority of God's word in our own lives on a daily basis. అనుదిన జీవితంలో మనము దేవుని లేఖనాల అధికారాన్ని మన సొంత జీవితంలో అనుభవించడానికి కొన్ని అంశాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Number one, మొట్టమొదటిది, read the word of God regularly. దేవుని లేఖనాల్ని నిరంతరము చదవడం. Regularly. అనుదినము చదవడం. Daily or regularly. Okay? అనుదినము, నిరంతరము. Now, there is a way of regularly reading the Bible. దేవుని లేఖనాల్ని అనుదినము చదవడం అనేది ఒక పద్ధతి ఉన్నది. Often people ask me the question, how do I read it regularly? చాలాసార్లు ప్రజలు నన్ను ఈ ప్రశ్న అడుగుతారు, దైవ గ్రంథాన్ని అనుదినము నేను ఎలా చదవాలి అని. I know where they're coming from. I know why they're asking the question.
వారు ఎలా వస్తున్నారో ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారో నాకైతే తెలుసు. I know why they are asking the question. ఎందుకు ఈ ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారో నాకు తెలుసు. The reason they are asking this question is వాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి వెనకాల ఉన్న కారణం ఏమిటంటే, because on Monday morning they open the Bible at random. సోమవారం ఉదయకాలం వేళ ఈ బైబిల్ని ఎలాగా తెరుస్తారు ఒకేసారి. And their eyes fall on the book of Romans. రోమా పత్రిక మీద వారు కళ్ళు పడతాయి. Okay, they read chapter 1. మొదటి అధ్యాయం చదువుతారు. The next morning రెండవ రోజు they open the Bible at random again. మరలా దాన్ని అలాగే యాదృచ్ఛికంగా తెరుస్తారు. And their eyes fall on Song of Songs. అప్పుడు పరమగీతాల మీద కళ్ళు పడతాయి. So they read one chapter of Song of Songs. పరమగీతాల్లో ఒక అధ్యాయం చదువుతారు. Wednesday morning they do the same thing with the Bible. మరలా తర్వాత రోజు కూడా అలాగే చేస్తారు బైబిల్ తోటి. And they read a psalm. కీర్తన చదువుతారు. There is no continuity in the argument of scriptural writings there. దేవుని లేఖనాల యొక్క వాదన వాళ్ళకి అర్థం కాదు. Of course you're reading the word of God. మీరు దేవుని గ్రంథమే చదివారు. But for personal benefit and experiencing the authority, there is a way of reading it. వ్యక్తిగతమైన లాభము కొరకు, అనుభవం కొరకు చదివే పద్ధతి ఒకటి ఉన్నది. Let me suggest something. This is just a suggestion, personal suggestion. మీకు కొన్ని సలహాలు, వ్యక్తిగతమైన సలహాలు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్క సలహా. Read the Bible from cover to cover. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు బైబిల్ చదవండి. Take 2 years, that's okay. 2 సంవత్సరాలు తీసుకోండి. Okay, but read the Bible from Genesis 1:1 to Revelation 22:21. ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చివరి వచనం వరకు కూడా మీరు చదవాలి. There are good reading plans that are available on the internet, or you can ask one of the brothers here, they will supply it to you. ఇంటర్నెట్ లో గానీ ఇక్కడున్న సహోదరులు మీరు ఎవరు అడిగినా వారు బైబిల్ని చదివే క్రమ పద్ధతులు చాలా రకాలు ఉన్నాయి, అవి మీకు ఇవ్వగలరు. క్రమ పద్ధతులు కాదు, రీడింగ్ ప్లాన్స్, షెడ్యూల్, పఠన ప్రణాళికలు. బాగా చెప్పారు. ఎవరు? ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. సో there is a 1-year reading plan. 1 సంవత్సరంలో ఎలా కవర్ చేయాలి? There is a 2-year reading plan. 2 సంవత్సరాల్లో ఎలాగ దాన్ని పూర్తి చేయాలి? There is a 3-year reading plan. 3 సంవత్సరాల్లో ఎలాగ దాన్ని పూర్తి చేయాలి? Don't take a 10-year reading plan. 10 సంవత్సరాలు ఎలా పూర్తి చేయాలని తీసుకోకండి. 3 years is fine, okay? కనీసం 3 సంవత్సరాలు ఓకే, మంచిది. So if you read 4 chapters in a day, ఒక రోజుకి 4 అధ్యాయాలు మనం చదవగలిగితే, 4 chapters in a day, ఒక రోజుకి 4 అధ్యాయాలు చదవగలిగితే, you can read the Old Testament once and the New Testament twice in a year. పాత నిబంధన ఒకసారి, కొత్త నిబంధన 2 సార్లు ఒక సంవత్సరంలోనే మీరు చదవగలరు. If you read 2 chapters in a day or 3 chapters in a day, రోజుకి 2 అధ్యాయాలు లేదా 3 అధ్యాయాలు మనం చదవగలిగితే, you can read the entire Bible in 2 years. బైబిల్ అంతటిని 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయగలం. Okay, before you step out of this room from this conference, pray before the Lord and have a conviction that I will read the Bible every day from tomorrow. దేవునికి మీరు ప్రార్థన చేయండి. ఒక ఒప్పింపుతో ఈ యొక్క హాల్ని విడిచి వెళ్ళండి. ఈ రోజు మొదలుకొని దైవ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో ప్రతిరోజు నేను చదవాలి అనే ఒక నిర్ధారణకు రండి. Even if you don't find a reading plan, read from Genesis to Revelation, one stretch. ఒకవేళ మీకు ఏ విధమైన ఈ పఠన ప్రణాళికలు లేకపోయినా ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చదివేయండి అంతే. When you read that, you get an overall picture of the Bible. ఒకసారి మీరు ఈ విధంగా క్రమంగా పూర్తిగా మీరు చదివితే ఒక అవగాహన మీకు వస్తుంది. ఒక చిత్రపటం, బైబిల్ గురించిన క్రమమైన చిత్రపటం మీ మనసులోకి వస్తుంది. You will see the entire plan of redemption that God has chalked out. దేవుడు విమోచన ప్రణాళికను ఎలాగూ ఆయన సిద్ధపరిచాడు అనేది మీకు అర్థమవుద్ది క్రమంగా. And you will begin to experience the authority of God's word in your own life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని లేఖనాల యొక్క అధికారాన్ని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుతారు. Okay, that's the first personal suggestion. అది వ్యక్తిగతమైన మొట్టమొదటి సలహా. Secondly, రెండవది, study God's word regularly. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి, అనుదినం చదవండి. What is the first one? మొట్టమొదటి ఏంటి? Just reading God's word. Okay, చదవడం. That is for the overall picture. అది బైబిల్ అంతటిని ఒక అవగాహన చేసుకోవడానికి ఒక చిత్రపటం. The second one is studying God's word. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం. So study God's word regularly. దేవుని లేఖనాల్ని అధ్యయనం చేయడం. So when you read God's word, you get an overall picture of God's word. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు సంపూర్ణమైన చిత్రపటం మీకు తెలుస్తుంది. When you study God's word, you go into the depths of the passage. దేవుని లేఖనాల్ని అధ్యయనం చేసినప్పుడు దైవ గ్రంథం యొక్క లోతుల్లోనికి వెళ్తాం. Okay, so when you
Well, you can study based on your skill, based on the resources available to you, and you can go as deep as you want to in the scriptures. నీకున్న సదుపాయాలు, నీకున్న నిపుణతలు ఉపయోగించి దేవుని లేఖనాలని మీరు లోతుగా చదవచ్చు, అధ్యయనం చేయవచ్చు. And there is a way of reading the Bible or studying the Bible. బైబిల్ అధ్యయనానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. We will briefly look at that tomorrow. రేపు దినాన్న వాటిని కొంత సంక్షిప్తంగా మనం అధ్యయనం చేస్తాం, At least it will be useful for our quiet times. మన యొక్క ఉదయకాల ధ్యానానికి అవి ఉపయోగపడతాయి. Okay, but have a regular time to study God's word. దేవుని లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మీకు క్రమమైన పద్ధతిలో ఒక సమయం అంటూ ఉండాలి. When I talk to young people all across the country, దేశం అంతట్లో నేను యవనస్తులతో మాట్లాడినప్పుడు, it is sad to see that many people haven't even read the Bible from cover to cover. Christians. క్రైస్తవులు అనబడిన వారు చాలా మంది బైబిల్ని ఆరంభం నుంచి ముగింపు వరకు ఒక్కసారి కూడా చదవలేని వారు చాలా మంది ఉన్నారు. చదవని వారు. The second thing is they've never studied any passage in the Bible as well. బైబిల్లో ఏ భాగాన్ని కూడా వాళ్ళు ఎప్పుడు చదవలేదు, అధ్యయనం చేయలేదు. So how do you experience the authority of God's word in your life then? అలాంటప్పుడు దేవుని యొక్క అధికారాన్ని నీ జీవితంలో ఎలా అనుభవిస్తావు? And when you don't understand the authority of God in your own life, where is the sanctification that you will receive? దేవుని అధికారాన్ని నీవు అనుభవించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధపరచబడడం అనేది నీకు ఎలా అర్థమవుతుంది, ఎలా పొందుకోగలవు? Because Jesus said this, sanctify them by your truth, your word is the truth. సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. So we can be convinced more and more about the authority of God's word. The more you read about it, the more you study it. నీవు దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ఎక్కువ అధ్యయనం చేయడం ద్వారా దేవుని యొక్క లేఖన అధికారం నీకు అర్థమవుతుంది. Okay. Thirdly, మూడవదిగా memorize God's word. దేవుని లేఖనాల్ని మనము గుర్తుంచుకోవడానికి బట్టి పట్టడం, కంఠస్థం చేయడం is a better word. Yeah. Ask yourself this question. You don't have to answer it aloud. Ask yourself this question. ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోండి, నాకు జవాబు చెప్పనవసరం లేదు. How many verses can I quote from the Bible from memory? నా యొక్క స్మృతుల్లో నుంచి లేదా జ్ఞాపక శక్తిలోంచి ఎన్ని వచనాలు చూడకుండా నేను చెప్పగలను? Think about it for yourself. ఆలోచించండి మీకు మీరుగానే. If it's 1 or 2, then you will have to spend time and memorize scripture. దేవుని లేఖనాల్ని మనం కంఠస్థ పట్టడానికి సమయాన్ని కేటాయించాలి. Young people, I want to talk to you for a minute, please, directly. యవనస్తులతో ఒక నిమిషము నేరుగా మాట్లాడాలని భావిస్తున్నాను. Now listen very carefully, please. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. Our mind is always thinking. మన మనసు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. Always full of thoughts. ఎల్లప్పుడూ ఆలోచనలతో ఉంటుంది. So as long as you're alive, there will never be a moment when there is no thought in your life. మీరు బ్రతికినంత కాలము నీ మనసులో ఆలోచన లేని విరామ సమయం ఏది ఉండదు. Never. ఎప్పటికీ ఉండదు. Even when you sleep, sometimes your mind is active, and that's why you see dreams. అందుకే మనం పడుకున్న సందర్భంలో కూడా మన మనసు ఆలోచిస్తుంది కాబట్టి మనకు కళ్ళు వస్తుంటాయి. Okay. So it is not possible to replace a thought with no thought or vacuum. ఆలోచన ఉన్న స్థలాన్ని ఖాళీతో గాని ఆలోచన లేని దాంతో గాని నింపలేం. You can always replace a thought with another thought. ఆలోచనల్ని ఎప్పుడు మరొక ఆలోచనతో మాత్రమే నింపగలం. For example, ఉదాహరణకి if I'm thinking about this fan, ఈ ఫ్యాన్ కోసం నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, I cannot replace that with vacuum. దాన్ని ఆలోచనల్ని ఖాళీతో నేను నింపలేను. I can only stop thinking about the fan when I start thinking about the light. నేను దీని గురించి ఆలోచించడం మానేయాలంటే నేను లైట్ కోసం ఆలోచించడం ప్రారంభించాలి. Okay, you can replace one thought with another thought. ఒక ఆలోచనతోనే మరొక ఆలోచన మనము నింపగలం, ఖాళీతో నింపలేం. But young people, listen please. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. There are some thoughts that are deeply sinful that you cannot simply replace it with another thought. కొన్ని ఆలోచనలు చాలా లోతైన పాపపూరితమై ఉంటవి, మరొక ఆలోచనతో దాన్ని నింపలేం. You can only replace it with a more powerful thought that comes from the very authority of God's word. దేవుని లేఖనాలు అధికారపూర్వకమైన లేఖనాలతో మాత్రమే బలమైన పాపపూరితమైన ఆలోచనల్ని మనం నింపగలం. I was speaking at a youth conference in Karnataka.
కర్ణాటకలో ఒక యూత్ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడుతున్నాను. After one of the sessions, one of the younger fellows, maybe 17, 18, he came and wanted to talk to me personally. ఒక తరగతి అయిపోయిన తర్వాత 17-18 సంవత్సరాల ఉన్న ఒక యవనస్తుడు వచ్చి నాతో వ్యక్తిగతంగా And మాట్లాడాడు. he was very open about his things. అతడు ఈ విషయాల పట్ల చాలా విశాలమైన దృక్పథంతో నాతో He మాట్లాడాడు. said, Anna, I always have wrong thoughts. నాకు ఎల్లప్పుడూ చెడ్డ ఆలోచనలే వస్తాయి. I'm struggling with it. వీటితో నేను చాలా బాధపడుతున్నాను. What do I do? నేనేం చేయాలి? What is the answer? జవాబు ఏంటి? Fill your mind with scripture. దేవుని లేఖనాల చేత నీ ఆలోచనలు నీ మనసును నింపు. Memorize scripture. లేఖనాలని నీవు కంఠస్థపట్టు. Sanctify them by your truth. Your word is the truth. సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. That's what Jesus said, right? అంతేనా? యేసుప్రభు అదే చెప్పాడు. So it is only the word of God that is strong enough, potent enough to be able to cleanse the thoughts that come here, especially those that are sinful. పాపపూరితమైన ఆలోచనలను ప్రక్షాళన చేయడానికి దేవుని లేఖనాలు, అధికారపూర్వకమైన లేఖనాలు మాత్రమే శక్తి గలవి. So don't take the scriptures lightly in your life. నీ జీవితంలో లేఖనాల్ని చులకనగా తేలిగ్గా తీసుకోకూడదు. Read them regularly. అనుదినము వాటిని చదవాలి, Study them regularly. అధ్యయనం చేయాలి, Meditate on them regularly or memorize them. వాటిని ధ్యానం చేయాలి, కంఠస్థం చేయాలి. Fourthly, meditate on the scriptures regularly. నాలుగవది దేవుని లేఖనాల యొక్క ధ్యానము. This is best done early in the morning. ఉదయకాలము ఇది మంచి సమయము. Okay, it is good to meditate on scripture early in the morning always. ఉదయకాలము దేవుని లేఖనాలని ధ్యానించడం అనేది చాలా మంచిది. So always set apart a time, 15 minutes, 20 minutes, half an hour, based on your schedules. But set apart that time and always stick to it. నీకు ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని నీవు కేటాయించి నీకున్న ఆ పని యొక్క ఒత్తిడిని బట్టి లేకపోతే పని యొక్క స్కెడ్యూల్ని బట్టి నీ సమయానికి దాన్ని కేటాయించుకున్న దానికి నువ్వు దాన్ని నిశ్చయబద్ధుడు అయి ఉండాలి. Take a book. పుస్తకాన్ని తీసుకో. Have a notes next to you. పక్కన నోట్స్ పెట్టుకో. For example, if you're studying Philippians, ఫిలిప్పీ పత్రిక చదువుతున్నావు, you are doing there, you're not studying it in depth, but you're only meditating on the scripture. నీవు అది లోతుగా చదవట్లేదు, దాన్ని ఓన్లీ ధ్యానం మాత్రం చేస్తున్నావు. Okay, so you don't have to go into Hebrew and Greek and all of that. You just meditate on scripture. నీవు హీబ్రూ గ్రీకు అన్ని చోట్లకి వెళ్ళక్కర్లేదు ఉదయకాల ధ్యానంలో. But you just meditate on scripture. ఆ లేఖనాలు మాత్రమే నువ్వు ధ్యానం చేయాలి. How do you do it? ఎలా చేయాలి? You take a small portion, maybe 3 verses, 4 verses, a small passage. చిన్న భాగాన్ని 1, 2, 3 వచనాలు లేదా 4 వచనాలు తీసుకో. And ask this question. ఈ ప్రశ్న వేసుకో. What does it tell me about God? దేవుని గురించి ఈ భాగము నాకేం చెప్తుంది? What does it tell me about the character of God? దేవుని గుణలక్షణాల గురించి ఈ భాగం నాతో ఏం చెప్తుంది? Number 2. రెండోది, Is there any sin that the scripture is pointing me to that I should avoid in my life? నా జీవితంలో నేను విస్మరించవలసిన పాపం ఏదైనా ఈ లేఖనము నాతో మాట్లాడుతున్నదా? Is there any promise in the passage in Christ that I can claim? క్రీస్తు నందు నేను స్వతంత్రించుకోవలసిన వాగ్దానం ఏమైనా ఉన్నదా? Is there any challenge the passage is giving me to my own spiritual life? నా ఆధ్యాత్మికమైన జీవితానికి ఏదైనా ఒక సవాల్ దీంట్లో ఉన్నదా? And as you answer these questions, ఈ ప్రశ్నలకు మీరు జవాబు చెప్తుండగా think about them. దానికోసం ఆలోచించాలి. Keep thinking about it in the presence of God. దేవుని సన్నిధిలో ఆలోచిస్తుండాలి. And then turn that into a prayer to God. దాన్ని ప్రార్థనగా మలచాలి. Lord, this morning, ప్రభువా, ఈ ఉదయకాలం వేళ thank you for speaking to me clearly about your character of faithfulness. ప్రభువా, నీ యొక్క నమ్మకత్వం అనే లక్షణం గురించి నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. And I see that in many instances of my life you've been faithful. You've shown yourself to be faithful. నా జీవితంలో అనేక సందర్భాల్లో నీ విశ్వాసత నేను గుర్తించాను, అనుభవించాను. And thank you that this morning through this passage you pointed to me my unfaithfulness in this particular aspect of my life. ఈ దినాన్న నేను చదువుతున్న ఈ భాగంలో నేను నా అపనమ్మకత్వాన్ని మీరు నాకు చూపించినందుకు నీకు స్తోత్రాలు. Enable me to come out of this sin as soon as possible by your spirit. నీ ఆత్మ ద్వారా ఈ పాపము నుంచి
నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడడానికి నీ సహాయాన్ని నాకు దయచేయి. And I take the challenge this passage is giving me to go into greater maturity and live a holier life in you. ఈ యొక్క భాగము ద్వారా నాకు ఇవ్వబడిన ఈ సవాలును నేను తీసుకుని నా జీవితంలో ఉన్నతమైన స్థానానికి అనుభవానికి ఎదుగునట్లు నాకు సహాయం And చేయండి. I also know that the promise that is in Christ Jesus is mine and will help me in my spiritual walk. క్రీస్తు యేసునందు ఇవ్వబడిన ఈ వాగ్దానము నాది. ఇది నేను స్వతంత్రించుకుని క్రైస్తవ జీవిత నడకలో పరిణితి సాధించడానికి నాకు సహాయం చేయి. How long will that take? ఎంత సమయం పడుతుంది దీనికి? 15 minutes, 20 minutes, half an hour? 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. And yet we don't have time for God, right? అది కూడా మనం దేవునికి ఇవ్వడానికి సమయం లేదు. How will we ever experience the authority of God's word when we don't spend time with it? దేవుని లేఖనాలతో మనం సమయం గడపకుండా లేఖనాధికారాన్ని మనం ఎలా అనుభవిస్తాం? We cannot. అనుభవించలేం. And therefore, it's my urge for all of you, in fact, a plea for all of you, that you read the word of God regularly. అందును బట్టి నా అభ్యర్థన, నా విన్నపము మీతో ఏంటంటే దేవుని లేఖనాలని అనుదినము మీరు చదవండి. Study the word of God regularly. దేవుని లేఖనాలని అధ్యయనం చేయండి. Memorize scripture. దేవుని లేఖనాలని కంఠస్థం చేయండి. Sit in a group, 2 or 3 boys together, 2 or 3 girls together, and have an accountability group. I want to study or I want to meditate. I want to memorize some 3 verses today. ఇద్దరు ముగ్గురు యవనస్తులు బాయ్స్ గా కూర్చోండి, లేకపోతే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలుగా కూర్చోండి. ఒక నిబంధన చేసుకోండి, ఈరోజు 3 వచనాలు నేను చదివి వస్తాను లేదా కంఠస్థం చేసి వస్తాను. ఆ విధంగా మీరు దేవుని లేఖనాలని అధ్యయనం చేయండి. And you can recite that to your friend or your partner. I've memorized the scripture today. నీ యొక్క తోటి స్నేహితుడితోటి లేకపోతే నీతో కలిసి ఉన్న ఆ జతవానితోటి ఈ మాటలు లేదా నువ్వు చదివిన ధ్యానించిన కంఠస్థపట్టిన విషయాలు చెప్పండి. And lastly, meditate on scripture. చివరిగా దేవుని లేఖనాల ధ్యానము. And I want to say finally that God's words are ultimate standard of authority for our lives. చివరిగా దేవుని లేఖనాలు మన జీవితం మీద అంతిమ అధికారం కలిగినవిగా ఉన్నాయి. The scripture is our final authority. లేఖనాలే మన జీవితం మీద అంతిమ అధికారం. Okay, so every practice that we do in our own lives, మన వ్యక్తిగత జీవితంలో మనం అనుసరించే లేదంటే మనం ప్రాక్టీస్ చేసే ప్రతిదీ కూడా, every belief of our assembly, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసానికి ప్రమాణం, every practice of our assembly, మన సంఘము అనుసరించే ప్రతి దానికి, every pattern found in our assembly, నమూనాలు మన సంఘం అనుసరించే నమూనాలన్నిటికీ should have God's word as its final authority, not any tradition. దేవుని లేఖనాలే అంతిమ అధికారంగా ఉండాలి కానీ ఏ విధమైన ట్రెడిషన్స్ అధికారంగా ఉండకూడదు. So once we understand the authority of God's word in our own lives, ఒక్కసారి లేఖనాల యొక్క అధికారము మన వ్యక్తిగతమైన జీవితంలో అనుభవిస్తే we will submit to its authority, వాటి యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. and you will see your life progressing more and more to be confirmed to the image of his son, our Lord Jesus Christ. నీ జీవితము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూప్యంలోనికి దినదినము మలచబడ్డము గమనించగలము. May the Lord bless you all as you make efforts in studying God's word, reading God's word, memorizing God's word, and also meditating on it, and may you be transformed more and more into his image. దేవుని లేఖనాల్ని చదవడానికి, దేవుని లేఖనాల్ని అధ్యయనం చేయడానికి, దేవుని లేఖనాల్ని కంఠస్థం చేయడానికి, ధ్యానం చేయడానికి, ఆయన కుమారుని స్వరూపంలోనికి దినదినం మార్చబడడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. Okay.